హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరిమిత ఓవర్ క్రికెట్లో ఎంత ప్రమాదకరమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు హిట్ మ్యానే. టీ20 ప్రపంచ కప్ సాధించిన జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆగస్టులో శ్రీలంక వేదికగా జరగనున్న వన్డే సిరీస్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ వన్డేల్లో ఆడలేదు. లంక సిరీస్లో రోహిత్ శర్మను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. వన్డేలో టీమిండియా తరపున రోహిత్ శర్మ ఇప్పటి వరకు 262 మ్యాచ్లకు ఆడాడు. 49.12 సగటుతో 10,709 పరుగులు చేశాడు. భారత్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. లంకతో వన్డే సిరీస్లో రోహిత్ మరో 59 పరుగులు చేస్తే రాహుల్ ద్రావిడ్ను అధిగమించి 4వ స్థానానికి చేరుకుంటాడు. ద్రావిడ్ 340 మ్యాచ్ల్లో 39.15 సగటుతో 10,768 పరుగులు చేశాడు. అయితే లంకతో 3 వన్డేల సిరీస్లో రోహిత్ గనుక 512 పరుగులు చేస్తే మాజీ కెప్టెన్ గంగూలీని అధిగమిస్తాడు. అప్పుడు వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానానికి చేరుకుంటాడు. సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్ల్లో 40.95 సగటుతో 11,221 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 468 మ్యాచ్ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉండగా 292 మ్యాచ్ల్లో 58.67 సగటుతో 13,848 పరుగులతో విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. అయితే టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ 468 మ్యాచ్ల్లో 18,426 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 292 మ్యాచ్ల్లో 13,848 పరుగులు చేశాడు. సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్ల్లో 11,221 పరుగులు చేశాడు. రాహుల్ ద్రావిడ్ 340 మ్యాచ్ల్లో 10,768 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 262 మ్యాచ్ల్లో 10,709 పరుగులు చేశాడు. అలానే చివరిగా మహేంద్ర సింగ్ ధోని 347 మ్యాచ్ల్లో 10,599 పరుగులు చేశాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.